చేసిన దామోదర్ రెడ్డి సార్ గారికి, ప్రిన్సిపాల్ సురేందర్ రెడ్డి సార్ గారికి, పెద్దలకు, విద్యార్థులకు, ఆచార్యులకు అందరికీ, ఇక్కడికి చేసిన తల్లిదండ్రులకు అందరికీ కూడా జాతీయ సైన్స్ దినోత్సవ శుభాకాంక్షలు. ఈరోజు మనిషి రోజు రోజుకు అభివృద్ధి చెందుతున్నారంటే దాని వెనుక సైన్స్ దాగి ఉంది. చంద్రశేఖర వెంకటరామన్ భారతదేశంలోని తమిళనాడు రాష్ట్రంలో పుట్టి మీలాగనే చదువుకున్న వయసులోనే అక్కడ తమిళనాడు సరిహద్దులో ఆ సముద్రంలో ప్రయాణం చేస్తుంటే ఆ సముద్రంలో నీరు ఎందుకు అలా బ్లూ కలర్ గా ఉంది, ఆకాశం ఎందుకు బ్లూ కలర్ లా నీలి రంగులో ఉంది అని చిన్న వయసులో పడవ నుంచి నీళ్లు చేతిలో వేసుకుంటే ఆ బ్లూ కలర్ నీలి కలర్ కనిపించకుండా నీళ్లు మామూలుగా కనిపించేసరికి ఆ విద్యార్థి దశలోనే అతనికి మంచి ఆలోచన వచ్చింది. ఏదో ఒకటి కాంతిలో లైట్ లో ఏదో దాగి ఉంది అని చెప్పేసి ఆ తెల్లని కాంతిలోనే 7 రంగులు ఉన్నాయని చెప్పేసి ఇన్ఎలాస్టిక్ స్కాటరింగ్ ఆఫ్ లైట్ డిస్పర్షన్ విబ్జిఆర్ అని ఆ రోజు ఆయన రామన్ ఎఫెక్ట్, రామన్ ఫలితం కనిపెట్టాడు. ఇదే రోజు ఫిబ్రవరి 28, 1928 సంవత్సరంలో కనిపెడితే అతన్ని గుర్తించి ఆయన చేసిన ఆవిష్కరణకు గాను ప్రభుత్వం ఏం చేసింది అంటే అతనికి నోబెల్ బహుమతి 1930లో ఇచ్చారు. ఒక దేశం గర్వించి భౌతిక శాస్త్రవేత్త చంద్రశేఖర వెంకటరామన్కి మనం ఒకసారి గట్టిగా చప్పట్లు కొట్టాలి. ఇక్కడ పిల్లలు డ్యాన్స్ చేస్తుంటే చాలా ఆనందం అనిపించింది. నిజంగా బాల్యం అనేది చాలా అమూల్యమైన దశ. ఎలాంటి చీకు చింత లేని, బరువు బాధ్యత లేనటువంటి దశ. బాల్యం పైన మా కళాశాల ప్రిన్సిపాల్ శ్రీ ఎర్రబేరు సురేందర్ రెడ్డి గారు గవర్నమెంట్ కళాశాల ప్రిన్సిపాల్ గా 2021లో సారు రావడం జరిగింది. మంచి కవి రచయిత, తన సొంతంగా పిల్లల పైన, అమ్మ పైన పాట రచించడం జరిగింది. ఆ పాట ఇప్పుడు వినిపించబోతున్నాను మీ ముందు. బాల్యమురా అమూల్యమురా మళ్ళీ తిరిగి రాని కాలమురా, బాల్యమురా అమూల్యమురా మళ్ళీ తిరిగి రాని కాలమురా. ఆటలెన్ని ఆడినా, పాటలెన్ని పాడినా, అల్లరెంత చేసినా అందమే అందము. ఆటలెన్ని ఆడినా, పాటలెన్ని పాడినా, అల్లరెంత చేసినా అందమే అందము. బాల్యమురా అమూల్యమురా మళ్ళీ తిరిగి రాని కాలమురా. నీకు చింత లేని, సర్వ బాధ్యతలు గాని, బాధలంటే తెలియని బాల్యమే అమూల్యము. నీకు చింత లేని, సర్వ బాధ్యతలు గాని, బాధలంటే తెలియని బాల్యమే అమూల్యము. బాల్యమురా అమూల్యమురా మళ్ళీ తిరిగి రాని కాలమురా. మోసమంటే తెలియని, కళ్ళకపట విడగాని, మంచు కన్నా చల్లని మల్లెలాంటి మనసులు. మోసమంటే తెలియని, కళ్ళకపట విడగాని, మంచు కన్నా చల్లని మల్లెలాంటి మనసులు. నిజంగా బాల్యము ఎంతో అమూల్యమైంది. ఈ దశ జీవితాంతం మనకు గుర్తుండిపోతుంది. ఇంకా ఇక్కడికి వచ్చేసిన అమ్మ నాన్నల మీద అమ్మ గురించి ఎంత చెప్పినా తక్కువే. మన జన్మనిచ్చి అమ్మ నాన్నలు మాతృదేవోభవ, పితృదేవోభవ, ఆచార్య దేవోభవ, అతిథి దేవోభవ అని మనం చదువుకుంటాం. అమ్మ పైన చాలా చక్కని సాంగ్. అమ్మ పేగు తెంచుకొని పుట్టింది జీవం, అమ్మ పాలు తాగి పెరిగింది దేహం, అమ్మ ఒడిలోనే నేర్చింది తొలి పాఠం, అమ్మ చూగుడుతూ పాడింది తొలి గీతం. అమ్మే నా జీవనయానం, అమ్మతోనే నా ప్రయాణం, అమ్మే నా ప్రపంచం, అమ్మే నా పంచ ప్రాణం. ఎన్నెన్నో జన్మల అనుబంధం
రూపమిచ్చి నీవు పిరిదారబోసి నీ ప్రేగును పెంచి ఇచ్చి ఈ జీవికి జన్మనిచ్చు ఓ తల్లి నీకు వందనం ఓ తల్లి నీకు వందనం మళ్ళీ జన్మంటూ ఉంటే నీకేనే తల్లినై తీర్చుకుంటానమ్మా నీ రుణం తల్లి నీకు వందనం ఓ తల్లి నీకు వందనం నవమాసాలు నన్ను మోసి మలమూత్రాలు నాకు కడిగి నీ రక్తము రంగరించి ముద్దు మురిపాలనిచ్చి నీ చెమటను చిందించి ఈ దేహము పెంచినావు ఓ తల్లి నీకు వందనం ఓ తల్లి నీకు వందనం జో అచ్యుతానంద జో జో ముకుంద లాలి పరమానంద రామ గోవింద అంటూ లాలి పాటలతోటి జోల పాటలను పాడి గోరు ముద్దలతోటి తీపి మాటలను నేర్పి తప్పటడుగులు సవరించి మంచి నడవడి నేర్పినావు ఓ తల్లి నీకు వందనం ఓ తల్లి నీకు వందనం అమ్మ మన కింద పడితే నా ఒంటికి గాయమైతే నీ కంటిలో నీరు గారే నా ఒంటికి గాయమైతే నీ కంటిలో నీరు గారే నా మనసు బాధపడితే నీ గుండెలు బరువెక్కే నువ్వు దాచుకున్నదేమైనా మాకే పంచి ఇస్తావు నీ నోమైన రథమైన మా కోసమే చేస్తావు నీ కోసము కాకుండా మా కోసము బ్రతుకుతావు ఓ తల్లి నీకు వందనం ఓ తల్లి నీకు వందనం అమ్మకు అమ్మైతే తప్ప అమరుణం తీర్చుకోలేనిది ప్రతి విద్యార్థి దశ నుంచి. అందుకే శిశుమందిర్ లాంటి విద్యాలయాలు నేటి సమాజానికి చాలా అవసరం. ఎందుకంటే అమ్మా నాన్న పైన ఎలాంటి బంధం లేకుండా పిల్లలు విరగడంతో ఈరోజు దాదాపు హైదరాబాద్ లోనే 500 పైగా వృద్ధాశ్రమాలు ఉన్నాయి. రాగాను మనం ఎటుపోతున్నామో అర్థమవుతలేదు. కాబట్టి చాలా చక్కని క్రమశిక్షణ దేశభక్తి భావాలు పెంపొందించే స్కూల్ ఏదైనా ఉందంటే అది శ్రీ సరస్వతి శిశు మందిర్. మనం గట్టిగా ఎందుకు చదువుతున్నందుకు మనం చాలా అదృష్టవంతులం, గర్వపడాలి. థ్యాంక్ యూ అవకాశం ఇచ్చినటువంటి పెద్దలందరికీ.